యేల్ అనే యూనివర్సిటీ యూఎస్ఏలో ఉంది. అక్కడ 5 బ్యాక్లాగ్స్ ఉన్న అడ్మిషన్ ఇస్తున్నారంట అని మా ఫ్రెండ్ చెప్తే అలా ఎలా అని అడిగా. కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు ఇంతకు ముందు కూడా చాలా మంది అలా వెళ్ళారంట అని చెప్తున్నాడు. ఎందుకు బ్రో అలాంటి ఫేక్ ప్రామిస్లు ఇస్తారు? 5 బ్యాక్లాగ్స్ కాదు, 5 బ్యాక్లాగ్ కౌంట్స్ ఉన్నా కొన్ని యూనివర్సిటీస్ లో అడ్మిషన్ రావడం కష్టమే. అసలు బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా మాస్టర్స్ కి అప్లై చేయొచ్చా? అసలు బ్యాక్లాగ్ కౌంట్ అంటే ఏంటి? కంట్రీస్ ని బట్టి ఎన్ని బ్యాక్లాగ్ కౌంట్స్ ఉండొచ్చు అనే దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. కానీ మీరు ఒకవేళ అబ్రాడ్ ప్లానింగ్ లో ఉంటే యూఆర్ అట్ ద రైట్ ప్లేస్. అబ్రాడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అప్డేట్స్, వీసా టిప్స్ ఇలాంటి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. వీటన్నిటికీ బదులుగా మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటే చాలు. ఆ బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకుంటే మేము వీడియో పెట్టి పట్టగానే చూసేయచ్చు. ఇక టాపిక్ లోకి వెళ్తే బ్యాక్లాగ్ కౌంట్ అంటే ఏంటి? బ్యాక్లాగ్ కౌంట్ అంటే ఒక సబ్జెక్ట్ నువ్వు ఫెయిల్ అయ్యి 3 అటెంప్ట్స్ రాసి 3rd అటెంప్ట్ లో పాస్ అయితే నీకు 2 బ్యాక్లాగ్ ఉన్నట్టు. అలా నువ్వు ఎన్ని సప్లీస్ కి ఎన్ని అటెంప్ట్స్ ఇస్తే అన్ని బ్యాక్లాగ్ కౌంట్ ఉన్నట్లు. ఇంత క్లియర్ గా చెప్పాను కదా. నీ బ్యాక్లాగ్స్ కౌంట్ ఎంతో కామెంట్స్ లో చెప్పండి. బ్యాక్లాగ్స్ కి ఇంపార్టెన్స్ ఏంటి? మాస్టర్స్ కి అప్లై చేస్తున్నప్పుడు యూనివర్సిటీస్ అండ్ వీసా ఆఫీసర్స్ మీ అకాడమిక్ ప్రొఫైల్ ని కూడా చూస్తారు. బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ ని లెస్ కన్సిస్టెంట్ ఆర్ లెస్ సీరియస్ అని ఫీల్ అయ్యి మీ వీసాని రిజెక్ట్ చేస్తారు. బ్యాక్లాగ్స్ కౌంట్ ఎక్కువ ఉన్న స్టూడెంట్స్ కి అసలు మాస్టర్స్ కి ఛాన్స్ లేదా అంటే ఉంది. బట్ కరెక్ట్ యూనివర్సిటీ నీకు సెట్ అయ్యే కంట్రీలో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కంట్రీ వైజ్ మాక్సిమం బ్యాక్లాగ్ కౌంట్ ఎంత? ఏ ఫ్యాక్టర్స్ లో యాక్సెప్ట్ చేస్తారో క్లియర్ గా చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 1 యూఎస్ఏ. యూఎస్ఏలో 5 to 8 బ్యాక్లాగ్స్ వరకు యాక్సెప్ట్ చేస్తారు. దట్ టు బేస్డ్ ఆన్ యువర్ సిజిపిఏ, టైర్ ఆఫ్ యూనివర్సిటీ, స్ట్రాంగ్ ఎస్ఓపీస్ అండ్ ఎల్ఓఆర్స్. కెనడా అయితే 5 బ్యాక్లాగ్స్ వరకు యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ నీకు టాప్ కాలేజ్ లో సీట్ కావాలంటే 3 కంటే తక్కువ ఉండాలి నీ బ్యాక్లాగ్స్ కౌంట్. ఆల్సో నీ ఐఎల్స్ అండ్ రీసెంట్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఆస్ట్రేలియాకి వచ్చేసరికి 8 నుంచి 10 బ్యాక్లాగ్స్ వరకు యాక్సెప్ట్ చేస్తారు. నీ ఎస్ఓపీ స్ట్రాంగ్నెస్ ఐఎల్ స్కోర్ ని బేస్ చేసుకుని ఉంటుంది. జర్మనీ అయితే సీతయ్య లాంటిది, ఒక్క బ్యాక్లాగ్ ఉన్న యాక్సెప్ట్ చేయదు. బట్ కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ 2 to 3 బ్యాక్లాగ్స్ కౌంట్ ఉంటే ఎలా చేస్తారు. అది కూడా నీ ఓవరాల్ సిజిపిఏ, టెక్నికల్ స్కిల్స్, ప్రాజెక్ట్ వర్క్ బాగుంటేనే ఎలా చేస్తారు. ఈ విషయంలో మాత్రం యూకే దేవుడ్రా బాబు. 10 to 15 బ్యాక్లాగ్స్ ఉంటున్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు. మిగిలిన కంట్రీస్ తో కంపేర్ చేస్తే యూకే చాలా ఫ్లెక్సిబుల్ అని చెప్పొచ్చు. వీళ్ళు మేజర్ గా చూసేవి రెండే. ఒకటి నీ రీసెంట్ అకాడమిక్ కన్సిస్టెన్సీ, రెండోది నువ్వు ఎస్ఓపీస్ అండ్ ఎల్ఓఆర్స్ ఎంత స్ట్రాంగ్ గా పెడుతున్నావు అనేది. సేమ్ ఇలానే 30 పైన కంట్రీస్ కి నేను మా టీం బాగా రీసెర్చ్ చేసి ఏ కంట్రీస్ లో ఎన్ని బ్యాక్లాగ్స్ కౌంట్ యాక్సెప్ట్ చేస్తారు అండ్ దట్టు ఏ ఫ్యాక్టర్స్ యాక్సెప్ట్ చేస్తారు అన్న క్లియర్ ఇన్ఫర్మేషన్ తో ఒక డాక్యుమెంట్ రెడీ చేసాం. దాని లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోని మీరు ఎంతవరకు చూసారంటే అబ్రాడ్ రిలేటెడ్ మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నా. ఇలా నిజాలు చెప్తూ అబ్రాడ్ గురించి ఇంత క్లారిటీతో వీడియో చేసేది మేము మాత్రమే. ఇప్పటికీ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. కొంచెం ఆ బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకుంటే మా నుంచి టైం టు టైం అప్డేట్స్ కూడా మీకు తెలుస్తాయి. మీకు అబ్రాడ్ స్టడీస్ రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్కి వచ్చేయండి, క్లియర్గా మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.